క్షేమ అందరికీ నమస్కారం. ఈ కాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రి తెలుసుకోవాల్సిన ఒక విషయం, అది కూడా యంగ్ జనరేషన్. ఎందుకంటే తల్లిదండ్రుల శాపాలు పిల్లలపైన పనిచేస్తుందా? అవును, ఖచ్చితంగా పనిచేస్తుంది. అట్లని ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులు తిట్టకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసి ఉంటారో ఆ కర్మానుసారంగా ఇక్కడ బాధలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైతే మనిషికి గర్వం అనేది బాగా వస్తుందన్నమాట, అహంకారము. అదేవిధంగా ఒక పదవి వల్ల, లేదంటే ఆ డబ్బుల వల్ల, లేదంటే 10 మంది ఉన్నారనే దీంతో ఒక విద్యను దుర్వినియోగం చేసుకోవడం కూడా, ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతుందన్నమాట. ఏది కూడా అతిగా దాన్ని చేయకూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాల్సి వస్తుంది. అందుకని ముఖ్యంగా నేను తల్లిదండ్రులు అయినటువంటి ఎవరైనా సరే, మీరు పిల్లలు పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళకి ఇంకా మీకు నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నా కూడా మీరంతా కూడా యోచన చేయాల్సింది ఒకటే, డబ్బు ఉందని అహంకారం పడకూడదు, డబ్బులతో అన్నీ కొనేస్తాను అనకూడదు, అధికారంతో అన్నీ చేస్తాను అనకూడదు, అది లాక్కుంటాను ఇది లాక్కుంటాను, ఏం చేస్తావు నా దగ్గర పదవి ఉంది, ఇవంతా అనుకుంటే కూడా అవంతా కూడా పిల్లలకు శాపాలుగా మారుతుందన్నమాట. అదే కొంతమంది కొన్ని నక్షత్రాల్లో పుట్టడం జరుగుతుంది. ఆ నక్షత్రాన్ని చూసి చెప్తుంటాం అన్నమాట, మీ వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు అందుకని మీరు ఇలా పుట్టారు, మీ వాళ్ళు ఇలా ఉండారు అందుకని మీరు ఇలా అయింది. ఎందుకంటే జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అన్ని ప్రయత్నం చేసి తర్వాత మా దగ్గరికి వస్తారు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. విశేషంగా డబ్బులు ఉన్నా కానీ గర్వం చూపించకుండా, హోదా ఉందంటే 10 మందికి మనకు సహాయం ఎంత చేయగలుగుతామో అంత చేసుకుంటూ, మన ఆస్తి ఏమీ చేయాల్సిన పని లేదు, ఉన్నదాంతో మంచిది చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా గురు నిందన చాలా మంచిది. వాళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళని నిందన చేయడం, వాళ్ళని మర్చిపోవడం కూడా గురుదోషం అవుతుంది. మళ్ళీ తప్పకుండా వాళ్ళ దగ్గరికి రాక తప్పదు వీళ్ళకి, ఎవరికైనా కానీ. అదేవిధంగా ఎవరైనా సరే ఒక మంచి విషయం అంటే వాళ్ళకు ద్రోహం చేయడం కూడా మంచిది కాదు. ఇట్లా చేస్తే తల్లిదండ్రులు చేసేది ఏదేది శాపం వస్తుంది? సర్పశాపం, గురు శాపం, స్త్రీ శాపం. అదేవిధంగా ఇట్లాంటి శాపాలన్నీ కూడా వస్తూ ఈ విచిత్రమైన శాపాల వల్ల ఇబ్బంది, బ్రాహ్మణ శాపం, ఈ బ్రహ్మ శాపం, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంది. విష్ణు శాపం, అన్నీ కూడా ఇట్లావన్నీ కూడా దేవస్థానాల్లో చేయడం, అధికారం ఉందని అక్కడ దుర్వినియోగం చేయడం. చాలామందిని చూశాను, ఆ దేవస్థానాల దగ్గర చేయరాని పనులు చేస్తున్నారు చాలామంది కూడా. అది మంచిది కాదు. అది దేవస్థానాలు చేసే మంచి కార్యము, అక్కడ పవిత్రతనే కాపాడాలిగా. అక్కడ ఏదైనా వేరే విషయాలు ఇటువంటి ఏదైనా పని చేస్తే తప్పకుండా సంతానం లేకుండా పోవడం, వంశం లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వంశం ఉన్నా కానీ ఏమవుతుంది, అక్కడ వ్యాధుల్లో పుట్టడం, అకాల మరణాలు, ఇవంతా జరుగుతుంది. నీళ్లలో పడి చనిపోవడం, ఏదో ఒకటి సడన్గా మరణించిపోవడం, చిన్న వయసులో చనిపోతుంటారు. ఇవంతా కూడా తల్లిదండ్రులు చేసేటువంటి ఆ కుటుంబంలో పెద్దలు ఎవరున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా, ఇంకా అయినా కూడా దానికంటే పరిహారాలు చేసుకుంటూ సరైన జ్యోతిష్యుని మీరు కనుక్కోవడం వల్ల మీ దోషాలని నివృత్తి, మీ జీవితంలో బాగుపడడానికి చాలా బాగుంటుంది. దయచేసి పెద్దలు ఎవరు కూడా అన్యాయంగా వెళ్ళొద్దండి. వెళితే మాత్రం ఇబ్బంది, మీ కుటుంబం ఇబ్బంది పడుతుందని తెలియజేస్తూ, తల్లిదండ్రులు చేసేదే పిల్లలకు మంచిదవుతుంది, అదే చెడు చేస్తే చెడు అవుతుందని తెలియజేస్తూ, సర్వేజన సుఖినో భవంతు, సన్మంగళాని.